హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ సర్వపిండి హెల్దీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్, ఒక బిగ్ సైజ్ 2 ఆనియన్స్, కొత్తిమీర, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత కొత్తిమీర, కరివేపాకు, 2 క్యారెట్స్ అండ్ మునగాకు ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ మునగాకు ఆల్సో కట్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఆల్సో చాప్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకోండి. అండ్ సొరకాయ తురుము, సొరకాయని బాగా పీల్ చేసేసి అందులో ఉండే సీడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసేసి సొరకాయని కూడా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం రాగులు, జొన్నలు, సజ్జల పొడి ఉంది మా ఇంట్లో, అది నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను. అంటే అండ్ రైస్ ఫ్లోర్ 1 కప్ తీసుకున్నాను. మీ దగ్గర రాగులు, జొన్నలు, సజ్జల పొడి లేదు అంటే రాగుల పొడి తీసుకోండి. 1 కప్ రాగుల పొడికి 1/2 కప్ రైస్ ఫ్లోర్ అలా తీసుకోండి. అండ్ సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత. పచ్చనిపప్పు కూడా వేసుకోవాలి. మీకు ఎంత మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత పచ్చనిపప్పు కావాలనుకుంటే అంత పచ్చనిపప్పు కూడా యాడ్ చేసుకోండి. అన్నిటిని మిక్స్ చేసుకోండి. మనకు ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి కలిపే కొద్దీ ఇది వాటర్ అవుతుంది. మనకు అంత వాటర్ అవసరం ఉండదు. ఇఫ్ నీడ్ దగ్గరికి పడడానికి లైట్గా కొన్ని వాటర్ మిక్స్ చేసి పెట్టుకోండి. అండ్ చపాతీ ముద్దలాగా చేసి ఒక 10 to 5 minutes పక్కన పెట్టండి. అండ్ ఒక పాన్ తీసుకొని ఆ పాన్ మీద నెయ్యి లైట్గా రాసుకొని అట్ ది సేమ్ టైం మనం చపాతీని చేసుకోవడానికి ఎలా అయితే చిన్న ముద్ద తీసుకుంటామో అలా తీసుకొని చపాతీలాగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉంటే అదే దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక లిడ్ తీసుకొని ఒక 3 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 3 minutes లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా ఈజీ 2-3 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని టేస్ట్ చేయడమే. ఇది మా పిన్ని వాళ్ళకి చేసి పెట్టాను. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.